హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ మీ ముందుకి పచ్చి చేపలు అయితే ఇగురు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఇంకా చిన్న చిన్ని టమోటాలు ఉంటాయి కదా, ఆ చిన్న చిన్న టమోటాలు కూడా చెట్టు ఉంటే కట్ చేసుకొని వచ్చేసాను అనమాట. ఇవి ఇంత చిన్నగా ఉన్నాయి చూడండి, చిన్న చిన్న గోళీలాగా ఉంటాయి అనమాట. ఈ టమోటాలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా పచ్చి చేపల ఇగురు ఎలా ప్రిపేర్ చేస్తానో చూడండి. ఇంకా నానబెట్టిన చింతపండు, ఇంకా తగినంత ఉప్పు, తగినంత కారం, తగినంత పసుపు, ఇలాగా మొత్తం ముందుగానే తీసి పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మిక్సీ జార్లోకి వేసుకొని వచ్చేసాను. ఇంకా నెక్స్ట్ ధనియాలు కూడా కొంచెం తీసుకున్నాను. ఇంకా పోపు దినుసులు కొంచెం తీసుకుంటున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ ఏంటంటే నేను కట్ల పొయ్యి మీద చేయాలని వాళ్ళైతే ఫిక్స్ అయిపోయినాను. కట్ల పొయ్యి మీద ఏంటంటే నేను ఒక బాండలు యూస్ చేస్తాను. ఇంకా ఇవాళ పచ్చి చేపల ఇగురు కదా, ఆ ఇగురుకి బాండలే కరెక్ట్ అనమాట. అందుకనేసి ఇంకా బాండలు పెట్టేసి ఆయిల్ వేసాను, ఎండుమిర్చి వేసాను, కరివేపాకు కూడా వేసాను. చిన్న చిన్న టమోటాలు ఉన్నాయి కదా, అవి కాడ నుంచి వేరు చేసేసి ఇంకా కడిగి శుభ్రంగా పెట్టి పక్కన పెట్టేసుకొని అవి కూడా వేసేసాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను. ఇంకా కొంచెం ధనియాలు, కొంచెం పోపు దినుసులు, ఇవి రెండు కూడా వేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఇలా గంటతో అంటూ ఉంటే మెత్తగా బాగా గుజ్జు గుజ్జుగా వస్తుంది. చాలా చాలా బాగుంటుంది అనమాట పచ్చి చేపల కర్రీ. అయితే మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా వీడియో ఇంకా అలానే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే అలానే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ కూడా వేసాను. ఆనియన్స్ వేసి కరివేపాకు వేసి ఇంకా తగినంత ఉప్పు అయితే వేసేసుకుంటున్నాను. ఈ కర్రీ ఏంటంటే, ఈ పచ్చి చేపల ఇగురు అనేది ఏంటంటే మా అమ్మ కానీ మా అమ్మమ్మ వీళ్ళు చేస్తుంటే చూశాను. చూసేసి ఇంకా ఇవాళ ఒకటే చేప బాగా మంచి చేప దొరికింది కదా అనేసి ఇంకా చిన్న టమోటాలు కూడా దొరికినాయి. ఇవాళ అన్నీ బాగా సెట్ అయినాయి అనేసి అనుకొని ఇంకా ఇంకా మా అమ్మ చేసే కర్రీ ఇవాళ ట్రై చేద్దామనేసి ఇవాళ ట్రై చేస్తున్నాను. మీకు నచ్చితే ఇలానే ప్రిపేర్ చేసుకోండి, ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఉప్పు వేసుకున్నాం కదా, పసుపు వేసుకొని కలిపెట్టుకున్నాము. కూరకి తగినంత కారం కూడా వేసేసుకుంటున్నాను అనమాట. కారం వేసేసుకొని బాగా కలిపెట్టేసుకుంటున్నాను. ఇంకా పచ్చి చేపలు ముక్కలు ఉన్నాయి కదా, శుభ్రంగా కడిగి పెట్టుకొని పక్కన పెట్టేసుకున్నవి ఉన్నాయి కదా, అవి ఒక్కోటి తీసేసుకొని ఇంకా మొత్తం టమాటా గుజ్జు పైన ఇట్లాగా పెట్టేస్తున్నాను చూడండి. ఇలాగ మొత్తం పెట్టేసుకుని చిన్నగా గంటితో ఒక 5 నిమిషాలు అలానే ఉంచేసి గంటితో ఏంటంటే ముక్కలు విరగకుండా ఇలాగ తిరగేసుకుంటూ గుజ్జంతా చేపలకి పట్టేటట్లు ఇలా కలిపెట్టుకుంటూ ఉండాలన్నమాట. ఇలా కలిపెట్టుకుంటే ఏంటంటే ఉప్పు, కారం, పసుపు బాగా ముక్కలకి వెళ్ళిపోయిద్ది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా బాగా వెళ్ళిపోతూ బాగుంటది అనమాట ముక్క. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, అది కూడా మెత్తగా పిసికేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే కూరకి సరిపడినంతే వేస్తాను. ఎందుకంటే ఇది పచ్చి చేపల ఇగురు కదా, ఎక్కువ పులుసు అయితే పట్టదు. ఇట్లాగా కొంచెంగా వేసేసాను. ఏంటంటే చిన్న టమోటాలు టేస్ట్ ఎట్లా ఉంటాయి తెలుసా, పుల్లగా ఉంటాయి. ఆ పులుపు వల్ల కూర అయితే మనం చింతపండు రసం ఏంటంటే కొంచెమే పట్టిద్ది. ఇంకొకసారి కలిపెట్టుకొని మళ్ళీ చూసి ఉప్పు సరిపోయిందా లేదా అనేసి చూసుకొని మళ్ళీ వేసాను. కొంచెం పులుసు సరిపోలేదు అనిపించింది. ఇంకా ఇలా చేసేసిన తర్వాత ఈ పులుసు అంతా ఇనిగిపోయినంత వరకు కూరని ఉడకనిచ్చేస్తే కూర రెడీ అయిపోయింది. నెక్స్ట్ లైక్ చేయండి ఫ్రెండ్స్.